మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొంతమంది వ్యాపారాలు మాత్రమే విపరీతమైన లాభాలు పొందుతాయి, కానీ మరికొన్ని ప్రారంభం కాకముందే విఫలమైపోతాయి అని? ఇక్కడ రహస్యం ఒకటే ఉంది: విలువను సృష్టించడం. విజయవంతమైన వ్యాపారానికి అసలు పునాది కస్టమర్లకు నిజమైన విలువను అందించడం. ఈరోజు ఈ వీడియోలో వ్యాపార ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 12 రకాల విలువను అర్థం చేసుకొని మీరు కూడా విజయం సాధించే మార్గాలను కనుగొనగలరు. ఈ 12 విలువల్లో ఏ ఒక్కటి అందించగలిగినా మీరు నమ్మశక్యం కాని స్థాయిలో ఎదగగలరు. ఒక విజయవంతమైన వ్యాపారం నడిపించాలి అంటే కస్టమర్లకు విలువను ఎలా అందించాలో అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ వీడియోలో 12 రకాల విలువలను మీ వ్యాపారానికి ఎలా అన్వయించుకోవచ్చో తెలుసుకుందాం. ఈ 12 రకాల్లో ఏ ఒక్కటి అయినా ఉపయోగించగలిగితే మీ వ్యాపారం మరింత వేగంగా ఎదుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఎంబీఏ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం: విలువ సృష్టించడం, క్రియేటింగ్ వాల్యూ. మీరు నిజంగా డబ్బు సంపాదించాలనుకుంటే కస్టమర్లకు ఏ రకంగా విలువ ఇవ్వగలరో అర్థం చేసుకోవాలి. విజయం సాధించిన వ్యాపారాలు ఒక సీక్రెట్ను తెలుసుకొని దాన్ని ఉపయోగిస్తున్నాయి. వారికి డబ్బు విలువ కాదు, కస్టమర్లకు ఇవ్వగలిగే విలువే అసలైన డబ్బు. సో మనం కూడా వాటి గురించి తెలుసుకుందామా? మీరు రెడీనా? ఇంకా మొదలు పెడదాం. మరి ముందుగా ప్రోడక్ట్ అంటే తెలుగులో ఉత్పత్తి అనే అర్థం. ఉత్పత్తి అంటే ఏమిటి అంటే, ఉత్పత్తి అనేది మనం తాకగలిగే, కొనుగోలు చేయగలిగే ఒక వస్తువు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, రవి అనే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి బాగా కాఫీ తాగేవాడు. ఒక రకంగా చెప్పాలంటే కాఫీ లవర్. రవి వాళ్ళ అమ్మ చేసే కాఫీ అద్భుతంగా ఉంటుంది. కానీ రవి హయ్యర్ స్టడీస్కి బయటికి వెళ్ళడం వల్ల మంచి కాఫీ దొరకడం కష్టమైంది. సో తన సొంత కాఫీ బ్రాండ్ను స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు రవి తక్కువ ఖర్చుతోనే మంచి రుచిగల కాఫీ పొడిని తయారు చేశాడు. రవి వాళ్ళమ్మ చేసే కాఫీకి ఏమాత్రం రుచి తగ్గకోకుండా కస్టమర్లకు కూడా అందించే విధంగా తయారు చేశాడు కాఫీ పొడిని. మొదటగా తన స్నేహితులకు మాత్రమే అమ్మాడు. తర్వాత ఆన్లైన్లో పెట్టి మరింత మందికి అమ్మాడు. డిమాండ్ పెరుగుతూ ఉండడంతో పెద్ద మొత్తంలో ఉత్పత్తిని స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటి అంటే, ఒకసారి కాఫీ పొడి తయారు చేస్తే 10 మందికే కాదు 10,000 మందికి అమ్మగలిగాడు. ఇదే స్కేలబిలిటీ, ఉత్పత్తిని పెద్ద స్థాయిలో అమ్మే సామర్థ్యం. సింపుల్గా చెప్పాలి అంటే, ఉత్పత్తి అంటే మనం తాకగలిగే, కొనుగోలు చేయగలిగే ఒక వస్తువు. ఒక మంచి ఉత్పత్తి ఉంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి అమ్మగలిగితే అది పెద్ద వ్యాపారం అవుతుంది. విజయవంతమైన వ్యాపారము అంటే మంచి ఉత్పత్తిని పెద్ద ఎత్తున అమ్మగలగడం. నెక్స్ట్, సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్. సర్వీస్ అంటే తెలుగులో సేవ అని అర్థం. సేవ అంటే ఉత్పత్తులు తయారు చేయడం కాదు, మీ జ్ఞానం, నైపుణ్యం మరియు కష్టం ద్వారా కస్టమర్లకు విలువ అందించడం. ఫర్ ఎగ్జాంపుల్, అనిల్ అనే ఒక వ్యక్తి టెక్నాలజీపై గొప్ప పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. క్లౌడ్ కంప్యూటింగు, వెబ్ హోస్టింగు మరియు సైబర్ సెక్యూరిటీని చాలా డెప్త్గా నేర్చుకున్నాడు. అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నా తన కోసం ఒక సర్వీస్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అతనికి ఫ్యాక్టరీ అవసరం లేదు, అతని జ్ఞానము, నైపుణ్యమే అతని వ్యాపారం. సరే, అనిల్ తన సేవా వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాడు అంటే, ప్రారంభంలో చిన్న చిన్న వ్యాపారాలకు వెబ్ హోస్టింగు, క్లౌడ్ స్టోరేజ్ సేవలను ఇచ్చాడు. తన వెబ్సైట్లోనే కాక ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఫైబర్ వెబ్, అప్వర్క్ ద్వారా కస్టమర్లను ఆకర్షించాడు. ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ సేవలను కూడా అందించడం మొదలుపెట్టాడు. ఆన్లైన్లో మంచి రివ్యూస్ రావడంతో పెద్ద కంపెనీ ఆర్డర్లు ఇచ్చాయి. ఇప్పుడు అనిల్ తన బృందాన్ని పెంచి 10 కంపెనీలకు పైగా క్లౌడ్ సేవలను అందిస్తున్నాడు. ఈ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్లో ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే, అద్భుతమైన కస్టమర్ ఎక్స్పీరియన్స్. మీరు కస్టమర్కు మంచి సర్వీస్ ఇస్తే కస్టమర్ మిమ్మల్ని మళ్ళీ వెతుక్కుంటూ వస్తాడు. ఫాస్ట్ అండ్ సెక్యూర్ సొల్యూషన్స్. కస్టమర్లు వేగంగా, భద్రంగా సేవలు పొందేలా చూడాలి. ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా కస్టమర్లను ఆకర్షించాలి. స్కేల్ చేయడం. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ మోడల్లో మారితే బిజినెస్ మరింతగా పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే, సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అంటే మీ జ్ఞానం, నైపుణ్యం మరియు కష్టాన్ని ఉపయోగించి కస్టమర్లకు విలువ అందించడం. సరైన విధానంలో చేస్తే తక్కువ పెట్టుబడితో పెద్ద స్థాయిలో వ్యాపారం పెంచుకోవచ్చు. ఇక నెక్స్ట్, షేర్డ్ రిసోర్స్. సామూహిక వనరులు అని అర్థం తెలుగులో. సామూహిక వనరులు అంటే ఒకే వనరును అనేక మంది కలిసి ఉపయోగించుకోవడం. దీని ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయోజనం కలుగుతుంది. వనరును తిరిగి మళ్ళీ ఉపయోగించే అవకాశం ఉండడం వల్ల వ్యాపారం లాభదాయకంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కిరణ్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు. రోజు ఆఫీస్కి వెళ్ళడానికి ట్రాఫిక్ సమస్యగా మారింది. కానీ అందరికీ కొత్త బైక్ కొనడం ఖరీదైన విషయం. అప్పుడే కిరణ్కి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఎందుకు ప్రతి ఒక్కరు బైక్ కొనాలి? బదులుగా ఒకరికి అవసరమైనప్పుడు బైక్ అద్దెకిస్తే ఇలా రైడ్ ఈజీ అనే బైక్ రెంటల్ వ్యాపారం ప్రారంభించాడు కిరణ్. కొన్ని బైకులు తీసుకొని అద్దెకివ్వడం ప్రారంభించాడు.
ఒక యాప్ ద్వారా సులభంగా బుకింగ్ చేసే విధానం డిజైన్ చేశాడు. ఒక రోజుకు లేదా గంటలకు అద్దెకివ్వడం మోడల్‌ను ప్రవేశపెట్టి తక్కువ పెట్టుబడితో ఆదాయం సంపాదించాడు. బైకుల యొక్క మెయింటెనెన్స్ ఖర్చులను సరిగ్గా నిర్వహించి మరిన్ని బైకులను వ్యాపారంలోకి తెచ్చాడు. ఇప్పుడు అతని వ్యాపారం విస్తరించి వందల కొద్ది బైకులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రైడ్ ఈజీ ద్వారా వేలాది మంది ప్రయాణం సులభంగా చేసుకుంటున్నారు. కానీ కిరణ్ ఒకే పెట్టుబడి పెట్టి పెద్ద సంఖ్యలో వినియోగదారులను సంతృప్తిపరిచే వ్యాపారం చేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలి అంటే సామూహిక వనరుల వ్యాపారము అంటే ఒకే వనరును అనేక మందికి అందించడం. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ రెంటల్స్, కార్ షేరింగ్. ఒక మంచి వనరును సిద్ధం చేసి ఎక్కువ మందికి అందిస్తే తక్కువ పెట్టుబడితో పెద్ద వ్యాపారాన్ని చేయొచ్చు. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అంటే సభ్యత్వం లేదా మెంబర్షిప్ అని అర్థం. స్థిరమైన ఆదాయం తెచ్చే బిజినెస్ మోడల్ ఇది. సభ్యత్వం అంటే ఏమిటి అంటే కస్టమర్లు నెలకొకసారి లేదా సంవత్సరానికి ఒకసారి ఫీజు చెల్లించి నిరంతరంగా సేవలు పొందే విధానం. దీని ద్వారా వ్యాపారానికి స్థిరమైన ఆదాయం, రికరింగ్ రెవెన్యూ వస్తుంది. కస్టమర్ రీటెన్షన్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి అనే ఒక వ్యక్తి ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు. జిమ్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. అతనికి ఈ సబ్స్క్రిప్షన్ ఐడియా వచ్చింది. మెంబర్షిప్ ప్లాన్ను రూపొందించాడు. తక్కువ ఫీజుతో నెల ఫీజులు అలాగే సంవత్సరానికి ప్యాకేజీలను తయారు చేశాడు. ట్రెడ్మిల్స్, వాకింగ్ మిషన్లు మాత్రమే కాదు, పర్సనల్ ట్రైనింగ్, డైట్ ప్లాన్స్ను కూడా ఇచ్చాడు. రిఫరల్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టాడు. అంటే ఆల్రెడీ నువ్వు ఉంటావు అనుకో, నీ ఫ్రెండ్ను జిమ్కి తీసుకొస్తే ప్రత్యేకమైన డిస్కౌంట్. పాత కస్టమర్లు నిలుపుకోవడానికి ప్రత్యేకమైన బోనస్లు, ఆఫర్లను ఇచ్చాడు. ఇలా ఫిట్ ప్రో స్థిర ఆదాయాన్ని తెచ్చే మెంబర్షిప్ వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు ఆయన కొత్త కస్టమర్లను కాకుండా పాత కస్టమర్ల నుంచే రెగ్యులర్ ఆదాయం పొందుతున్నాడు. ఈ బిజినెస్ మోడల్ సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించాలి. నెంబర్ 1, రికరింగ్ వాల్యూ ఇవ్వాలి. ప్రతి కస్టమర్కి నెల లేదా సంవత్సరానికి చెల్లించడానికి రీక్రియేటింగ్ వాల్యూ ఉండాలి. నెంబర్ 2, అన్లిమిటెడ్ యాక్సెస్. తక్కువ ధరలో ఎక్కువ సేవలు అందించాలి. నెంబర్ 3, చౌకగా కనిపించాలి. తక్కువ ధరకే మెరుగైన సేవలు అందించాలి. నెంబర్ 4, రీటెన్షన్. కస్టమర్లు నిలుపుకోవడం ముఖ్యం. కొత్త కస్టమర్లు తెచ్చుకోవడం కంటే పాత కస్టమర్లు నిలుపుకోవడం ముఖ్యం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ని చెప్పుకోవచ్చు. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే సభ్యత్వ వ్యాపారం అంటే కస్టమర్ తిరిగి మళ్ళీ సేవలను కొనుగోలు చేసేలా ఉండాలి. రికరింగ్ రెవెన్యూ, నిరంతర ఆదాయం వ్యాపారానికి స్థిరతను తీసుకువస్తుంది. సరైన మెంబర్షిప్ మోడల్ ప్లాన్ చేస్తే తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఇక నెక్స్ట్ రీసేల్. ఉత్పత్తిని మళ్ళీ అమ్మి ఆదాయం పొందే వ్యాపార మోడల్ ఇది. తెలుగులో పునర్విక్రయం అంటారు. రీసేల్ అంటే కొత్త ఉత్పత్తులను తయారు చేయకుండా ఉన్న ఉత్పత్తులను తిరిగి విక్రయించడం ద్వారా లాభం పొందే వ్యాపార విధానం. ఇందులో పాత లేదా కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేసి కస్టమర్లకు మరలా అమ్మడం ద్వారా ఆదాయం పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ వ్యాపారం చేయాలనుకున్నాడు. కానీ తన దగ్గర పెద్దగా పెట్టుబడి లేదు. అతను ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు సరిగ్గా అప్పుడే రీసేల్ వ్యాపారం గురించి తెలుసుకున్నాడు. రేవంత్ OLX, క్విక్కర్ లాంటి ప్లాట్ఫామ్లలో చౌకగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత వాటిని తన సోషల్ మీడియా ద్వారా లేదా ఇతర కామర్స్ వెబ్సైట్ల ద్వారా మరింత మంచి ధరకు అమ్మాడు. అతను నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే అమ్మడం వల్ల కస్టమర్లు నమ్మకాన్ని పొందాడు. కొద్ది నెలల్లోనే అతను స్మార్ట్ డీల్స్ అనే వ్యాపారాన్ని స్థాపించి విస్తరించి అతను ల్యాప్టాప్లను, ఎలక్ట్రానిక్స్ను కూడా రీసేల్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు రేవంత్ తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి మంచి లాభాలను పొందుతున్నాడు. ఈ రీసేల్ వ్యాపారం సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని ముఖ్యమైన అంశాలు పాటించాలి. నెంబర్ 1, సరైన ఉత్పత్తులను ఎంచుకోవాలి. మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే రీసేల్ చేయాలి. నెంబర్ 2, అనుకూలమైన ధరలు అందించాలి. పెద్ద డీలర్లతో ఒప్పందాలు చేసుకొని తక్కువ ధరకు ఉత్పత్తులను తీసుకురావాలి. నెంబర్ 3, డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించాలి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, OLX, క్విక్కర్ లాంటి ప్లాట్ఫామ్లు వాడి విక్రయాలు జరపాలి. నెంబర్ 4, కస్టమర్ల నమ్మకాన్ని పొందాలి. అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను మాత్రమే విక్రయించడం ద్వారా రిపీట్ బిజినెస్ పెంచుకోవచ్చు. ఇంకా దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే రీసేల్ వ్యాపారం అంటే కొత్త ఉత్పత్తులు తయారు చేయాల్సిన అవసరం లేకుండా లాభాలు పొందే వ్యాపారం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సరైన ఉత్పత్తులను ఎంచుకొని మార్కెటింగ్ చేయగలిగితే తక్కువ పెట్టుబడితో గొప్పగా వ్యాపారం చేయొచ్చు. నెక్స్ట్ బ్రోకరేజ్. మధ్యవర్తిగా నిలిచి డబ్బు సంపాదించడం. కొంతమంది వ్యాపారం చేస్తారు, మరికొంతమంది వ్యాపారాలు కలిపి డబ్బు సంపాదిస్తారు. దీనినే తెలుగులో దళారీ వ్యాపారం అని అంటారు. అసలు దళారీ వ్యాపారం అంటే ఏమిటి అంటే మీరు ఏ ఉత్పత్తిని తయారు చేయకపోయినా కొనుగోలు చేసేవాళ్ళని, అమ్మకాలు చేసేవాళ్ళని మధ్యవర్తిగా నిలిచి కమిషన్ సంపాదించడం. అంటే
సెల్లర్స్ని బయ్యర్స్ని కలిపి వారి మధ్య లావాదేవీని జరిపించడం ద్వారా ఆదాయం పొందడం. ఫర్ ఎగ్జాంపుల్, నారాయణ రియల్ ఎస్టేట్ రంగంలోకి కొత్తగా వచ్చాడు. అతనికి పెద్దగా పెట్టుబడి పెట్టడం కుదరదు, కానీ అతనికి ఇంటిని కొనుగోళ్లు అమ్మకాలపై మంచి అవగాహన ఉంది. అతడు ముందుగా ఫ్లాట్లను, ఇండ్ల యొక్క డేటాబేస్ను కలిగి ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో కాంటాక్ట్ చేసుకున్నాడు. ఇంటిని కొనుగోలు చేయదలిచిన వాళ్ళని అలాగే అమ్మే వాళ్ళతో కలిపి మధ్యవర్తిగా పనిచేశాడు. ప్రతి డీల్కి 2-5% కమిషన్ పొందుతూ తన కస్టమర్ల నెట్వర్క్ను పెంచుకున్నాడు. కొద్ది నెలల్లోనే నారాయణ ఒక పెద్ద బ్రోకరేజ్ ఫామ్ను ప్రారంభించి తన వ్యాపారాన్ని విస్తరించాడు. ఈ బ్రోకరేజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్, స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్, ఇన్సూరెన్స్ బ్రోకరేజ్, ట్రావెల్ బ్రోకరేజ్, డిజిటల్ మార్కెట్ బ్రోకరేజ్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రోకరేజెస్ ఉంటాయి. ఈ బ్రోకరేజ్ లాగే ఏజెన్సీ కూడా సిమిలర్గానే ఉంటుంది, కానీ డిఫరెన్స్ ఉంటుంది. ఏజెన్సీ అనేది సేవలు అందించడం ద్వారా తన బిజినెస్ చేస్తుంది. బ్రోకరేజ్ అనేది మధ్యవర్తిగా పనిచేయడం ద్వారా తన బిజినెస్ చేస్తుంది. సో ఆదాయ రకాలు వేరు, వ్యాపార మోడల్ కూడా వేరు. మీకు దీర్ఘకాలిక ఆదాయం కావాలి అంటే ఏజెన్సీ వ్యాపారం మంచిది. కమిషన్ బేస్డ్ సులభమైన డీల్ కావాలి అంటే బ్రోకరేజ్ మంచిది. సో ఇక్కడ మీ నైపుణ్యము, మార్కెట్ అవకాశాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. ఇదే మీ ఛాన్స్. ప్రపంచం మారుతోంది. మంచి ఐడియా ఉండి కష్టపడితే డబ్బు సంపాదించడం ఎవరైనా చేయగలరు. మీ స్కిల్ ఏదైనా కావచ్చు. మీకున్న దాన్ని కస్టమర్లకు విలువగా మారిస్తే మీ బిజినెస్ సెటప్ చేయొచ్చు. సో ఇక ఆలస్యం చేయకండి. ఈ రోజు నుంచే మీరు ఏదైనా ఒక విలువను క్రియేట్ చేయడం మొదలు పెట్టండి. నెక్స్ట్ టాపిక్ ఆడియన్స్ అగ్రిగేషన్. ఆడియన్స్ అగ్రిగేషన్ అంటే ఏమిటి అంటే, ఒక మంచి సంఖ్యలో ఉన్న గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ని దృష్టిని ఆకర్షించడం మరియు ఆ దృష్టిని వ్యాపారాలకు అమ్మడం అనే వ్యాపార మోడల్ ఈ ఆడియన్స్ అగ్రిగేషన్. ఒక ఆసక్తి ఉన్న గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ని మీ దగ్గర ఉంటే దాన్ని వ్యాపారాలకు విక్రయించి డబ్బు సంపాదించడం అన్నమాట. ఈ ఆడియన్స్ అగ్రిగేషన్ ద్వారా వాల్యూని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన ఆడియన్స్ని గుర్తించండి. అది ఫైనాన్స్ కావచ్చు, సినిమా కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫిట్నెస్, ట్రావెల్, ఇలాంటి ఆసక్తికరమైన రంగాలలో మీ ఆడియన్స్ని ఉండేలా చూసుకోండి. ఆ సమూహాన్ని, ఆ ఆడియన్స్ని నమ్మకం పెంచండి. అది మీ బ్లాగ్ల ద్వారా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా పేజ్ ద్వారా కావచ్చు, న్యూస్ లెటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కావచ్చు. నెక్స్ట్, వారి అవసరాలను అర్థం చేసుకొని సంబంధించిన వ్యాపారాలకు కనెక్ట్ చేయడం. అది స్పాన్సర్ పోస్టుల ద్వారా కావచ్చు, యాడ్స్ ద్వారా కావచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఆ తర్వాత ఆడియన్స్కు నాణ్యమైన సమాచారాన్ని అందిస్తూ ఎంగేజ్ చేయడం. మీరు అవినీతి లేకుండా నమ్మకంగా పనిచేస్తూ, అంటే బెట్టింగ్ యాప్స్ ఇలాంటి ప్రమోట్ చేయకుండా ఉంటే దీర్ఘకాలికంగా వారి నుంచి లాభాన్ని పొందవచ్చు అన్నమాట. నెక్స్ట్, లోన్ అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తి లేదా సంస్థకు నిర్దిష్ట కాలానికి డబ్బు ఇవ్వడం మరియు ఆ డబ్బును తిరిగి వడ్డీతో సహా తిరిగి పొందడం అనే బిజినెస్ మోడల్ ఇది. ఈ లోన్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే, లోన్ అంటే డబ్బును సరైన వారికి సరైన షరతులతో ఇవ్వడం, లాభదాయకమైన వడ్డీ, రిస్క్ మేనేజ్మెంట్ అవసరం. బ్యాంకింగ్ వ్యవస్థలో ఇది ముఖ్యమైన ఆదాయ వర్గం. వ్యక్తిగతంగా కూడా మంచి ఆదాయ మార్గం అవుతుంది. ప్రైవేట్ ఫైనాన్స్ రంగం ఎగ్జాంపుల్గా తీసుకోండి. నెక్స్ట్, ఆప్షన్, ఎంపిక. ఆప్షన్ అంటే ఏమిటి అంటే, ఆప్షన్ అనేది భవిష్యత్తులో ఒక ఉత్పత్తి లేదా సేవను కొనే హక్కును కొనుగోలు చేయడం. కానీ కస్టమర్కు అది తప్పనిసరి మాత్రం కాదు. అతను నచ్చితేనే ఆ హక్కును వాడుకోవచ్చు లేదా వదిలేయవచ్చు. ఇప్పుడు ఆప్షన్ని వాల్యూ క్రియేట్గా ఎలా చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కస్టమర్లకు భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మూవీ టికెట్ ప్రీ బుకింగ్, హోటల్ రిజర్వేషన్, అలాగే అవకాశాన్ని కొంత రుసుము అంటే ఫీ వసూలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లైట్ టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ. అలాగే కస్టమర్కు ఆ హక్కును ఉపయోగించాలా వద్దా అనే స్వేచ్ఛ కలిగి ఉండాలి. ఈ ఆప్షన్ వ్యాపారం ద్వారా ఎలా లాభాలు పొందాలి అంటే, ప్రీ బుకింగ్ ఫీస్ లేదా క్యాన్సిలేషన్ ఫీ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. వినియోగదారులు భవిష్యత్తులో తమ డిసిషన్ మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి. బిజినెస్లో ఖచ్చితమైన డిమాండ్ లెక్కించడానికి ఉపయోగపడుతుంది. చాయిస్ ఈజ్ పవర్. కస్టమర్లకు భవిష్యత్తులో కొనుగోలు చేసే అవకాశాన్ని ఇవ్వడం ద్వారా వ్యాపారాలు ముందుగా ఆదాయాన్ని పొందగలవు. నెక్స్ట్, ఇన్సూరెన్స్, తెలుగులో బీమా అంటారు. ఇన్సూరెన్స్ అనేది ఒక వ్యక్తి లేదా సంస్థ భవిష్యత్తులో సంభవించగల నష్టాన్ని తగ్గించడానికి ప్రీమియం రూపంలో డబ్బు చెల్లించడం. ప్రమాదం జరిగితే బీమా కంపెనీ ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు బీమా ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. వినియోగదారుడు భద్రత కోసం ప్రీమియం చెల్లిస్తాడు. ప్రమాదం జరిగినప్పుడు బీమా కంపెనీ ఆ నష్టాన్ని కవర్ చేస్తుంది. అనేక మంది బీమా తీసుకుంటే అందరి డబ్బులు కలిసి నష్టం పోయిన వారికి భరణంగా అందించగలుగుతారు బీమా కంపెనీ వారు. ఈ ఇన్సూరెన్స్ వ్యాపారం ఎలా లాభదాయకం అవుతుంది అంటే,
చాలామంది ప్రజలు చిన్న చిన్న మొత్తంలో ప్రీమియం కట్టడం వల్ల పెద్ద మొత్తంలో నిధులు సేకరించవచ్చు. అసలు ప్రమాదం జరిగే అవకాశం తక్కువగా ఉంటే బీమా కంపెనీకి ఎక్కువ లాభం వస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్యాపిటల్, తెలుగులో మూలధనం అంటారు. మూలధనం అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తి లేదా సంస్థ ఇతరులకు డబ్బును పెట్టుబడిగా ఇన్వెస్ట్మెంట్గా ఇవ్వడం. దీనికి ప్రతిఫలంగా వారికి రాబడి రిటర్న్ వస్తుంది. ఈ క్యాపిటల్ ద్వారా వాల్యూను ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పెట్టుబడులపై లాభాలు పొందుతాయి. అలాగే స్టాక్ మార్కెట్లో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పెట్టుబడిదారులు లాభాలు పొందుతారు. అలాగే వెంచర్ క్యాపిటలిస్టులు, వీసీలు అంటారు కదా, స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడి పెట్టి వాటి గ్రోత్ ద్వారా లాభ నష్టాలను అందుకోగలరు. మనీ మేక్స్ మనీ. డబ్బును సరైన పెట్టుబడిలో పెడితే అది మరికొంత డబ్బును తెచ్చిపెడుతుంది. హై రిస్క్ హై రివార్డ్. పెట్టుబడి ఎంత రిస్క్లో ఉంటే అంత అధిక లాభం రావచ్చు. స్మార్ట్ ఇన్వెస్టింగ్ కీ. సరైన వ్యాపారాల్లో సరైన సమయంలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుంది. మనం ఇప్పటి వరకు 12 రకాల విలువలను వివరంగా చూసాం. కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. బిజినెస్ అనేది కేవలం ప్రోడక్ట్ను అమ్మడం మాత్రమే కాదు. మనం ఎలాంటి విలువను అందిస్తామో అదే మన బిజినెస్ను స్థిరంగా నిలిపేది. అందుకే ఈ 12 రకాల విలువల్లో మీకు బాగా నచ్చినది ఏదైనా ఒకదాన్ని ఎంచుకొని దానిపై ఫోకస్ చేయండి. అలాగే మీ బిజినెస్ను మల్టిపుల్ రెవెన్యూ స్ట్రీమ్స్తో తయారు చేస్తే మీ విజయావకాశాలు ఇంకా పెరుగుతాయి. సో ఫైనల్గా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఏ బిజినెస్ అయినా కస్టమర్లకు విలువ సృష్టించగలిగేదైతేనే విజయవంతమవుతుంది. మీరు ఈ 12 రకాల విలువల్లో మీకు సరిపోయే విధంగా ప్లాన్ చేసుకోండి. ఒకే ఒక్క మార్గంపై ఆధారపడకూడదు. బిజినెస్ని స్కేలబుల్గా మార్చే మార్గాలు ఆలోచించండి. ఫైనల్గా ఇవి మీకు ఉపయోగంగా అనిపిస్తే మా కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని విలువైన బిజినెస్ ఐడియాను అందించేందుకు మేము మరింతగా కష్టపడి పనిచేస్తాం. మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ఆలోచనల ద్వారా మరింతగా నేర్చుకుంటాం. ఇక ప్రపంచం మారుతోంది. మంచి ఐడియా ఉండి కష్టపడితే డబ్బు సంపాదించడం ఎవరైనా చేయగలరు. మీ స్కిల్స్ ఏవైనా కావచ్చు. మీకున్న దాన్ని కస్టమర్లకు విలువగా మారిస్తే మీ బిజినెస్ని సెటప్ చేయొచ్చు. ఇక ఆలస్యం చేయకండి. ఈ రోజు నుంచే మీరు ఏదైనా ఒక విలువను క్రియేట్ చేయడం మొదలుపెట్టండి. మరో వీడియోతో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.